రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు ఒకసారి మన సెన్సార్ ఆఫీస్కి వెళ్ళాను, మా ఫ్రెండ్ సెన్సార్ ఆఫీసర్ ఉంటే అప్పుడు ఒకసారి కృష్ణ గారిని ఆ రోజు ప్రత్యక్షంగా చూశాను. అల్లూరి సీతారామరాజు పాడి పంటలు అన్నీ వరుసగా మస్తిష్కంలో తిరిగేసరికి వెళ్ళి అప్రయత్నంగానే వారికి పాదాబంధనం చేశాను. అప్పుడు ఐ వాజ్ ఇన్ బ్యూరోక్రసీ. తర్వాత సినిమా యాక్టర్ అయిన తర్వాత మహేష్ బాబు గారితో సర్లేరు నీకెవర్లో ఓ 10 రోజులు యాక్ట్ చేసే అవకాశం కలిగింది. సో ఆ 10 రోజులు మహేష్ బాబు గారిని అబ్జర్వ్ చేయడం, వారి కమిట్మెంట్ ఇవన్నీ చూసి మనం ఏం నేర్చుకోవాలనే విషయం మీద చాలా క్లారిటీ తెచ్చుకున్నాను. తర్వాత మళ్ళీ ఇప్పుడు జయకృష్ణతో ఈ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. సో దానికి అశ్విని దత్ గారికి, కిరణ్ గారికి, శాశ్వతరావు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జయకృష్ణకి అంటే నా అబ్జర్వేషన్ ప్రకారం డైలాగ్ డెలివరీ గొప్ప 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 బలం అవుతుంది. బాగా డైలాగులు చెప్పేవాళ్ళ సంఖ్య తగ్గిపోతుంది. ఆ అబ్బాయికి మాత్రం డైలాగ్ డెలివరీ ఖచ్చితంగా ఎసెట్ అవుతుంది. ఆల్ ద బెస్ట్ నాన్న. ఇంకా డైరెక్టర్ గారు అజయ్ బాబు గారిది మాది పక్క ఊళ్ళే, కానీ ఆయన సినిమాలో వేషం సంపాదించుకోవడానికి 5 ఏళ్ళు పట్టింది నాకు. కానీ మనసు బంగారం అయిన రాజు గారు ఇకపైన అన్ని సినిమాల్లో నాకు వేషాలు ఇస్తారని అనుకుంటూ ఆశిస్తూ వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆల్ ద బెస్ట్ ద టీమ్. నా సీనియర్ నటులు బ్రహ్మాజీ గారు, నరేష్ గారు, వారి అభిమాని నేను ఎప్పుడు, వారందరికీ కూడా నాకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఎవరు చెప్పారండి సీనియర్ నటులు? ఆయన జస్ట్ ఈ ఇయర్ 16లోకి అడుగు పెడితేను. రండి బ్రహ్మాజీ గారు, సో మైక్ అందుకోండి. రీసెంట్గా 16 ఏళ్ల వయసులోకి అడుగు పెట్టినటువంటి మా బ్రహ్మాజీ గారిని, మా